మీ అభిరుచికి తగ్గ సరికొత్త డిజైన్స్ తో వస్తుంది SKT గోల్డెన్ డైమండ్స్. మార్చి 29న హీరోయిన్ శ్రియా సరన్ చేతుల మీదుగా గొప్ప ప్రారంభం. రాజ్ గారు, యంగ్స్టర్స్ ఎవరైతే అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారో ఈజీగా అలసిపోవడము, లేదంటే చిన్న పని చేసినా ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అయిపోవడము, లేదంటే ఎప్పుడు కూడా డీలా పడిపోవడము, అంటే చాలా ఎనర్జీ లేకున్నట్టుగా బతుకుతున్నారు కదా, ఎందుకలా? అండ్ దాని నుండి బయటపడాలంటే ఏం చేయాలి? ఇక్కడ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటేనమ్మా, ఫోను, టీవీ అమ్మ. ముందర చెప్పవలసినవి రెండు ఒప్పేసుకోవచ్చు. ఏదైతే ఆ ఫోన్ నుంచి వచ్చే వేవ్స్ ఉన్నాయో అవి మంచిది కాదు, ప్రమాదం అని అందరూ చెప్తున్నారు. ఆ టీవీ కూడా మంచిది కాదు, టీవీ ఎదురుగుండా గర్భిణీలు కూర్చోవద్దని కూడా చెప్తున్నారు. ఎందుకంటే గర్భిణీలకి చాలా ప్రమాదం అమ్మ, టీవీకి దగ్గరలో కూర్చోకూడదు. అట్లీస్ట్ ఒక 15 to 20 feet కూర్చోవాలి. అవసరమైతే దాని ముందర ఇంకో గ్లాస్ పెట్టుకోవడం ఏదైనా చేయాలి. చేయనప్పుడు ఏమవుతుందంటే ఆ వేవ్స్ అనేది డైరెక్ట్గా ఆ తల్లికి, శిశువుకి కూడా చెడ్డ చేస్తాయి. తల్లి ఎప్పుడైతే ప్రెగ్నెంట్ వచ్చిందో అప్పటి నుంచి వాళ్ళు అసలు ఫోన్లు వాడకపోతే అద్భుతం, టీవీకి చూడకపోతే అంతకంటే అద్భుతం. అందుకే పూర్వం ఏం చేసేవారంటే పల్లెటూరులోని మంచి భగవద్గీత, భారతం, రామాయణం ఇలాంటి పుస్తకాలు చదవమనేవారు. ఎందుకు చదవమనేవారు? 2వ నెల దాటిన కాడి నుంచి ఆ పిల్లవాడికి బ్రెయిన్ ఏర్పడిన కాడి నుంచి బయట చెప్పుకుని అన్నీ వింటారు మళ్ళీ. ఆ టైంలో వాళ్ళు ఏకసంధాగ్రాహులు, ఏది చెప్పినా వాళ్ళు బుర్రలోకి వెళ్ళిపోవాలి. మీరు కొన్ని లక్షల పేజీలు చెప్పండి, వెళ్ళిపోవాలి. అంత మేధస్సుతోటి ఉంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు సమాధి స్థితిలో ఉంటారు. కేసరి ముద్ర అంటాం మనం ఆయుర్వేదంలో, అది ఆ స్థితిలో ఉంటారు వాళ్ళు, యోగుల స్థితిలో ఉంటారు. అందుకే ఆ తల్లికి అంత లైటింగ్ ఉంటుంది, ఆ తల్లి మీద అంత పవిత్ర భావం కలుగుతుంది ఎవరికైనా. ఎక్కడో దుర్మార్గులు ఉండొచ్చు అనుకోండి, వదిలేని దాన్ని. ఆ స్థితి నుంచి కూడా వాళ్ళు అన్నీ వింటూ ఉంటారు. అంటే ఈ టీవీ ఆడు చూస్తున్నట్టే లెక్క, ఈ ఫోన్ ఆడు చూస్తున్నట్టే లెక్క. ఈ వేవ్స్ ఆడి బాడీలో గ్రోత్ని కూడా కంట్రోల్ చేస్తాయి. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. వాళ్ళు మీరు సినిమాకి వెళ్ళండి, ఎక్కువ సౌండ్ ఉన్న సినిమాకి, వాళ్ళు లోపల కొట్టుకోపోతే నన్ను అడగండి. అలాగే మీరు దగ్గరగా టీవీ దగ్గర కూర్చోండి, వాళ్ళు కదిలి సిస్టంలో తేడా అవుతుంది. ఇవన్నీ వీళ్ళు గుర్తించరు. గుర్తింతే అర్థమైపోతుంది, ఓహో నా బేబీకి ఏదో ఇబ్బందిగా ఉంది, అందుకు మూమెంట్ తేడాగా ఉందని దూరంగా వెళ్ళిపోతే అది తెలిసిపోతుంది. ఈ విధంగా ఆ చిన్నతనం నుంచి అక్కడి నుంచి మనం జాగ్రత్త తీసుకోవాలి. అలాగే ఇప్పుడు లేట్ మ్యారేజెస్ 30లో 35లో వచ్చాక చేసుకుంటున్నారు. మా టైంలో 18, 20లో చేసేసేవారు. ఆడపిల్లకి 18 వచ్చేటోడికి ఎట్టి పరిస్థితిలో పెళ్ళి. అంతకు ముందర 14, 15, 16 కూడా చేసేసారు. అలా చేయటం తప్పు. వాళ్ళ ఆర్గాన్స్ ఫామ్ అవ్వు, అది ఇదని వాళ్ళ మోడర్న్ సైన్స్లో ఏదేదో చెప్తున్నారు. అప్పుడు ఉన్న బలం కానీ, అప్పుడు పుట్టిన పిల్లల్లో ఉన్న బలం కానీ ఇప్పుడు పుట్టిన వాళ్ళలో ఉందా? వీళ్ళ సైన్స్ కరెక్ట్ అయితే 20-25లో చేసుకుంటే బాగానే ఉండొచ్చు కొంతవరకు. కానీ ఇప్పుడు పిల్లలకి యవ్వనం అనేది 12 ఏళ్ళకి వచ్చేస్తుంది ఆడపిల్లకి, మా పిల్లలకి 14-15కి వచ్చేస్తుంది. బికాజ్ ఈ కమ్యూనికేషన్ అవ్వచ్చు, ఫుడ్ అవ్వచ్చు, లైక్ స్వీట్ కార్న్, బాయిలర్స్, ఈ జెనెటికల్లీ మాడిఫైడ్ అయిన కూరలో, పంటలో ఆహారం తినటం వల్ల గ్రోత్ ప్రమోటర్స్. ఆ గ్రోత్ ప్రమోటర్ ఉన్న ఆహారం మనం రోజు తింటామంటే ఏమవుతుందమ్మా, మన బాడీ కూడా గ్రోత్ ఫాస్ట్గా వచ్చేయడం వల్ల వయసు తొందరగా వచ్చేస్తాం. వయసు వచ్చేసింది, పెళ్ళేమో 25 ఏళ్ళ తర్వాత చేసుకుంటున్నాడు. అప్పుడు ఏమవుతుందమ్మా, ఈ లోపల వృధా అయిపోతుంది ఆ శక్తి అంతా. వృధా అయిపోవడమా కాకుండా ఇవాళ తినే ఆహారం కానీ, అలవాట్లు కానీ, స్ట్రెస్ కానీ, అన్నిటికంటే ఇంపార్టెంట్ స్ట్రెస్ అమ్మ ఇక్కడ జరిగేది. ఆ స్ట్రెస్ ఎందుకు వస్తుందంటే ఆహారం ద్వారానే వస్తుంది, మన ఆలోచనకు ఒక లిమిట్ లేకపోవడం వల్ల వస్తుంది. ఇప్పుడు మీరే ఉన్నారు, ఒక 50,000, 1,00,000, 30,000, 40,000 ఇస్తారు. అది ఒకసారి 3 లక్షలు అయిపోవాలి, అది 4 లక్షలు అయిపోవాలి, ఏదో ఒకటి చేసేయాలి. అప్పుడు మనిషికి నిద్ర ఎలా పడుతున్నాము, బుర్రలో ఏదో ఒకటి తిరుగుతూనే ఉంటుంది. అలాగే ఈజీనెస్, తేలిక భావం అనేది ఉండదు. ప్రతి నిమిషం ఏదో ఒక ఆలోచనలోని ఏదో చేసేయాలని తపన, జరగదు. అది జరగనప్పుడేమో జరగలేదని బిగ్గా మాట్లాడుకోవడం ఆలోచన. ఇవాళ ఇంజనీరింగ్ ఎంతమంది చదువుతున్నారమ్మా, విపరీతంగా చదివేస్తున్నారు. బోల్డ్ కాలేజీలు వచ్చినాయి. రాజశేఖర రెడ్డి గారు పుణ్యం అంట ఫీజులు కట్టడం కూడా మొదలెట్టారు. అప్పటి నుంచి అందరూ ఇంజనీరింగ్ చదువుతున్నారు. చదివేసి ఏం చేస్తున్నారు వాళ్ళు బయటకు వచ్చాక, గవర్నమెంట్ జాబ్ ఇవ్వట్లేదని గవర్నమెంట్నే తిడుతున్నారు. ఏ గవర్నమెంట్ అయితే ఆడికి డబ్బు ఇచ్చి చదివించిందో అదే గవర్నమెంట్నే బూతులు తిడతాడు. అంతే తప్ప నేను చదువు ఒకటే కాదు ఇంపార్టెంట్, నేను అనేక రకాలుగా బతకొచ్చు, నేను చేయవలసినవి ఎన్నో రకాల పనులు ఉన్నాయి అని ఊహించుకుని కనుక వాళ్ళు చదువు మొదలుపెట్టిన కాడి నుంచి డిగ్రీ అయ్యే లోపల నాకు జాబు రాకపోయినా, అయ్యాక జాబు రాకపోయినా ఏం చేయాలి, నా తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు వాళ్ళకి సహాయం చేద్దాం,
నా పక్కోడు ఏం చేస్తున్నాడు, వాడికి సహాయం చేద్దాం. లేదు, నా గల్లీలో బోల్డ్ మంది పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళందరికీ ట్యూషన్ చెప్దాం. ఇలాగా ఆ జీవన విధానం ఎలాగోలాగా మనిషికి బతకటం అనేది నేర్పడం ఇంపార్టెంట్ అమ్మ, డిగ్రీ కాదు ఇక్కడ. ఎప్పుడైతే అది లేదో వీడు ప్రతి నిమిషం స్ట్రెస్. ఇవాళ సాఫ్ట్వేర్ వాళ్ళని చూస్తున్నారు, ఏఐ అనేది వచ్చిందంట, లక్షలాది మందిని తీసేస్తున్నారు. వాళ్ళ జీవితం ఏమైపోతుందో తెలియదు. ఆ లక్షలు చూసుకున్న వాళ్ళు కోట్లు పెట్టి ఇళ్ళు కొన్నారు, కార్లు కొన్నారు, ఎన్నో కొన్నారు. ఇవాళ ఇల్లు పోతుంది, ఆ కారు పోతుంది, ఎటు బతకాలో తెలియదు, వాడికి రెండో పని చేయలేడు. అది రాంగ్. అలా కాదు, నేను అనేది ఏంటంటే జీవన విధానం అనేది బతకటం ఎలాగా అనేది నేర్పాలి. సంపాదించడం మాత్రమే కాదు, సంపాదించడం కాదు, బతకటం ఎలాగా. ఎంత తక్కువైనా బతకొచ్చు, ఎంత ఎక్కువైనా బతకొచ్చు. అలాగే ఆ ఓడిపోవటం నెగ్గటం అనేది కూడా వీళ్ళు ఏమవుతుంది, సంతానం కూడా అప్పుడు 10 మంది 4 5 ఇలా ఉండేవారు. ఆ 4 5 ఉండటం వల్ల ఏంటి, ప్రతి దాంట్లో కాంపిటీషన్. తిండి కాడి నుంచి, బట్టల కాడి నుంచి, పుస్తకాల కాడి నుంచి అని ఆ కాంపిటీషన్లో వాడటం నెగ్గటం అనేది అలవాటైపోతుంది. ఆ తల్లి తండ్రి అంత ప్యాంపర్ చేయరు ఇంతమంది ఉండటం వల్ల. ఇప్పుడు ఒకళ్ళని ఇద్దరిని కానీ విపరీతమైన ప్యాంపర్ చేసేటోడికి వాళ్ళకి ఏమైనా కష్టం వస్తే వాళ్ళు సూసైడ్ చేసుకోవడం, మానసికంగా ఇదైపోవడం. అందుకే ఇన్ని రకాల అనారోగ్యాలు యంగ్స్టర్స్లోకి వస్తున్నాయి. అంటే నేను పుట్టుపూర్వోత్తరాల కాడి నుంచి ఇప్పటిదాకా ఉన్న ప్రాబ్లం చెప్పాను. ఊరికే మీరు అడిగిన దానికి ఇక్కడ జరిగేది చెప్పేస్తే కాదు, మన ఫౌండేషన్ ఎక్కడ పడాలి అక్కడ పడాలి. రైట్. 30-32 వచ్చాక పెళ్లి చేసుకుంటున్నారు. అప్పటికే మీరు అడిగినట్టుగా బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, థైరాయిడ్ స్టార్ట్ అయిపోతుంటాయి. ఈ 4-5 వాటిల్లో కనీసం 3 ఉంటున్నాయి. సగం మందికి నెత్తి మీద జుట్టు ఉండలేదు. నేను ఎలా అంటున్నానని నా మీద ఇంకొకలాగా మాట్లాడద్దమ్మా, నేను కోపంతో అంటలేదు, జరిగే పరిస్థితిని నేను వివరిస్తున్నాను. కరెక్ట్. అప్పుడు మీకు సంతానం కలిగితే ఈ జబ్బులు అడిగిస్తున్నారా మీరు, వాళ్ళకి శక్తివంతమైన సంతానాన్ని పుట్టిస్తున్నారా మీరు? అంతే, ట్రాన్స్ఫర్ అవుతుంటాయి కదా. అంతే కదా. ఇతని స్పెరంలోని ఆ యొక్క క్షేత్రంలోని శక్తి ఉందనుకోండి, అద్భుతమైన సంతానం కలుగుతుంది. ఈ సంతానం దేశానికి, సమాజానికి, కుటుంబానికి ఉపయోగపడదు. పుట్టినోడికి జబ్బులతోటి పుడితే వాళ్ళు ఏం చేస్తారమ్మా, ఎప్పుడు మీరు అన్నట్టుగా నీరసం కానీ, వీక్ కానీ, లేకపోతే అనీజినెస్, ఏదో కోల్పోయినట్టు. విటమిన్ డెఫిషియన్సీస్ మీరు చూడండి, ఒక 2 లక్షలు 3 లక్షలు సంపాదించి ఒక మంచి ప్రొఫెషన్లో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్ని చూడండి, వాళ్ళ మొహంలో ఎప్పుడైనా గ్లో కనపడుతుందా మీకు? ఎప్పుడు ఏదో కోల్పోయినట్టే ఉంటారు. వాళ్ళు ఏంటి, నెక్స్ట్ డే ఏంటి, ఆఫీస్కి వెళ్ళాక ఇవాళ నేను చేసిన పని ఏంటి, నెక్స్ట్ డే ఏంటి, రాత్రులు నిద్రలో కూడా అదే ఆలోచించడం ఏంటి, మా ఆఫీస్ వర్క్ ఆఫీస్ తోటి కట్ చేసేయాలి అంతే. ఇంటికి వచ్చాక అది మర్చిపోవాలి. ఇంకా అదే ఆలోచనతో పడుకుంటే భార్యాభర్తలు ఇద్దరు పిల్లలు ఎక్కడ పుడతారు వీళ్ళకి? పుట్టిన ఆరోగ్యమైన పిల్లలు ఎలా పుడతారు? పుట్టరు. అందుకే ఏంటంటేనమ్మా, యంగ్స్టర్స్లో కూడా రావడానికి కారణం ఏంటంటే మనం తిన్న ఆహారంలో ఉన్న కెమికల్స్ వల్ల ఇరిటేషన్ అనేది, అసహనం అనేది పెరిగిపోయి వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అనేది లేకుండా పోతుంది. సాటిస్ఫాక్షన్ అనేది ఒక విధంగా చెప్తే సూసైడ్. నాకు ఇది చాలే అనుకోవటం తప్పమ్మ. మనిషి అక్కడ ఆగకూడదు. కానీ మనకి జరగని కోరికలతోటి ఏదైతే పాసిబిలిటీ లేదో అవి ఊహించుకుని పరిగెట్టడం కూడా తప్పు. ప్రాక్టికల్గా ఉండాలి. ఈ 2 ఉండాలి. సూసైడ్ అనేది అంటే అదే ఏది సాటిస్ఫాక్షన్ అనుకోవడం, నాకు చాలే అనుకుని అలా స్తబ్దంగా కూర్చోపోవడం. కానీ ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తానమ్మా, మెలకుగా ఉండి పడుకునే వాళ్ళు ఎక్కువ, మామూలుగా నిద్రపోయే వాళ్ళు ఎక్కువ. ఎప్పుడైనా ఆలోచించారా మీరు? మామూలుగా పడుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారా? నిద్రపోతున్నానని చెప్తారు కానీ వాళ్ళు నిద్రపోరు, మెలకుగానే ఉంటారు. ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం, ఒక సబ్జెక్ట్ మాట్లాడుతున్నాం కాబట్టి పర్వాలేదమ్మా. ఒక మనిషి ఐడియల్గా కూర్చున్నాడు, ఏ పని చేయకుండా, అప్పుడు ఆయన నిద్రపోతున్నట్ట మెలకున్నట్ట? నిద్రపోతున్నట్టు. ఏం నేర్చుకోవట్లేదు, ఏం తెలుసుకోవట్లేదు. ఆడికి ఆడు ఉపయోగపడలేదు, ఎవరికి ఉపయోగపడలేదు. ఆ మెలకుగా ఉండి ఉపయోగం ఏంటమ్మా? ఆ మనిషి నిద్రపోతున్నట్టే లెక్క. ఆ విధంగా అలాగ పని చేయకుండా నిద్రపోయే వాళ్ళు కన్నా పని చేసి నిద్రపోయే వాళ్ళు ఎక్కువైపోయారు. నిద్ర అంటే ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారో అక్కడ ఉండరు. ఎప్పుడు ఏదో ఒక ఆలోచనలు ఉంటారు, ఎప్పుడు ఏదో ఒకటి కోల్పోయినట్టు. అలా వద్దు. దానికోసమే కంపల్సరీగా ఎక్సర్సైజ్ చేయాలి, ఒక టైంకి ఫుడ్ తినాలి. మనం ఎంతవరకు చేయగలం, మన కెపాసిటీ ఎంతవరకు అని నిర్ణయించుకుని దాన్ని బట్టి జీవన విధానం అనేది సరి చేసుకుంటే ఈ స్ట్రెస్ తగ్గిపోతుందమ్మా. స్ట్రెస్సే అన్ని జబ్బులకి మూలం. మీరు అడిగిన క్వశ్చన్కి స్ట్రెస్సే ఆన్సర్. ఆ స్ట్రెస్ని ఎలా తగ్గించుకోవాలి, స్ట్రెస్ మేనేజ్మెంట్ కనుక వస్తే ఆ మనిషి ఎప్పుడు ఆరోగ్యంగానే ఉంటాడు. జబ్బు వచ్చినా కూడా దాన్ని లెక్క చేయడు, అది ఆ మనిషిని ఏం చేయలేదు. అంతా ఇక్కడి నుంచే కంట్రోల్. అంచేత ఏంటంటే ఆ స్ట్రెస్ని పెంచుకోవద్దు. స్ట్రెస్ని పెంచుకోకుండా జాగ్రత్తగా బతికితే
ఈ అన్నిటి నుంచి బయటపడచ్చు. రైట్ సార్. కానీ అదే ఎక్కువైపోతుంది. అది మనం పెంచుకుంటున్నాం, ఎక్కువైపోవట్లేదు. అది దాని తప్పు కదా, మన తప్పు. రైట్ సార్, థ్యాంక్ యూ. నేను ఉన్నానమ్మా, వారం అంతా కూర్చుంటే డబ్బులు వస్తాయి. 4 రోజులు ఎందుకు కూర్చున్నాను నేను, మిగిలిన రోజులు వదిలేసి. అలాగా మనకి చాలు, మానేయద్దు, చెయ్యాలి. కానీ మన శరీర ఆరోగ్యం, మన శరీరం యొక్క సిస్టమ్, మన స్ట్రెంగ్త్ ఇవన్నీ ఆలోచించుకుని చేస్తే మీరు అన్నట్టుగా కోల్పోయినట్టు కానీ నీరసంగా కానీ ఉండరు. ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ ఉంటారు. ఏది ఎంత చాలా అంతే. నాకు ఫోన్ చేసిన వాళ్ళు అందరూ అంటే ఎలా ఉన్నారంటే బ్రహ్మాండంగా ఉన్నారు. వాళ్ళు అందరూ పక్కపక్కన నవ్వుతారు. ఎప్పుడు అదే చెప్తారు సార్ మీరు. నేను బ్రహ్మాండంగానే ఉన్నాను, కనిపిస్తున్నారు, బ్రహ్మాండంగా ఉన్నారు. అంతే. నాకు పరిగెత్తాలని ఉంది. ఆ విధమైన జీవన విధానం చాలా ఇంపార్టెంట్. మనం హ్యాపీగా బతకాలంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్. అంతే. అందుకే యోగులు చెప్తారు, దాల్ రోటీ కావో ప్రభువుకా గుణ కావో అని. అంటే పప్పు రొట్టికి ఎంత అవుతుందమ్మా? ఓ 10 రూపాయలు సరిపోతుంది. ఆ 10 రూపాయలు సంపాదించడం ఎంతసేపు నీకు? మిగిలిన టైము భగవంతుడి గురించి ఆలోచించు, నీ గురించి ఆలోచించు. అన్నిటికి సమాధానం దొరుకుతుంది. మనం పలావ్ తిన్న సాటిస్ఫాక్షన్ లేదు, కడుపు నిండా తిన్నా ఇంకా తినేయాలనుకుంటాం. అది చేసి ఏమవుతుంది, జబ్బులు వస్తాయి. అది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.